1842 జూలై 31 ఆంధ్రప్రదేశ్లోని క్రైస్తవులకు ఒక చారిత్రాత్మకమైన రోజు. కారణం ఏమిటనగా అమెరికా దేశంలోని జర్మన్ ఫారిన్ మిషన్ సొసైటీ భారతదేశానికి క్రైస్తవ మిషనరీగా ఫాదర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ హయ్యర్ అనే దైవజన్ని పంపడం జరిగింది. ఆయన ఆ దినాన్ని గుంటూరులో కాలిడ్డాన్ని బట్టి ఇది ఒక చిరస్మరణీయమైన దినం, చారిత్రాత్మకమైన దినం. అదే రోజు ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘ ఆవిర్భావ దినంగా మనం ఆచరిస్తూ ఉన్నాము. 178 సంవత్సరాల క్రితము ఆ మహానుభావుడు తెచ్చిన రక్షణ సువార్త మనలో అనేకులను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపింది. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాము. ఆయన త్యాగపూరితమైన పరిచర్య జ్ఞాపకం చేసుకుంటూ ఆయన విడిచి వెళ్ళిన వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది దృష్టిలో ఉంచుకొని సువార్త వ్యాపకత్వంలో మనమేమి అనే సంగతి ఆలోచన చేయడం కొరకు చిన్న ధ్యానాన్ని నడిపించాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగము మనకు చాలా చిరపరిచితమైన వాక్య భాగము. ప్రభువు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన సందర్భం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పాను. మీరే వారికి భోజనము పెట్టుడి. ఒక దిన పరిచర్య ముగించారు ప్రభువు. స్త్రీలు పిల్లలు కాక ఇంచుమించు 5,000 మంది పురుషులంటే ఒక 15,000 మంది అక్కడ ఉన్నారు. తినడానికి ఏమీ దొరకనంత దూరంలో ఉన్నారు. శిష్యులు ఈ సమస్యను గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. 15వ వచనంలో ఉంది, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయాను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నటకై వారిని పంపివేయమని చెప్పిరి. ఈ అసాధ్యమైన పనిని తప్పించుకోవడానికి శిష్యులు ఒక ఆలోచన చేశారు. ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్తే ఆయన అన్నాడు, ఒక రకంగా శిష్యులను గద్దిస్తా ఆయన ఒక ఆదేశం ఇస్తూ ఉన్నాడు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడి. జనసమూహం యొక్క అవసరత తీర్చే బాధ్యత శిష్యులు చేపట్టాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రజలు వెళ్ళిపోయి తమ అవసరతలు తామే తీర్చుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు ప్రభు. ఈ దినాన్ని కూడా ప్రభుకి సంఘానికి ఉన్న మధ్య వివాదం ఇదే. భారతదేశంలో మేము 2% ఉన్నాము, 97% ఉన్న మిగిలిన మతాలకు చెందిన వారిని ఏ విధంగా మేము ఆత్మీయంగా సంతృప్తి పరచగలము అని చెప్పి చేతులు ముడుచుకుని కూర్చునే పరిస్థితిలో సంఘం ఉంది. ఆ తర్వాత శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవని ఆయనతో చెప్పిరి. ఈ మాట అర్థం ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు ఏం చేసుకుంటాము, అందువల్ల ఈ కార్యం ప్రారంభించకుండా ఉంటేనే మంచిది. మన దగ్గర ఉన్న వనరులను మించిన అవసరం ఇక్కడ కనపడతా ఉంది కనుక మనం మొదలు పెట్టుకుంటూ ఉంటే మంచిదని వారు చెప్తూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవ సంఘం భారతదేశంలో ఇన్ని శతాబ్దాల తర్వాత, ఒకవేళ మొదటి శతాబ్దంలో థామస్ భారతదేశం వచ్చాడనే మాట మనం విశ్వసిస్తే, ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మనము ఇతర మతాలకు చెందిన వారిని, ఇతర నమ్మికలు ఉన్నవారిని ప్రభు కొరకు గెలవలేకపోయాం. కారణం ఏంటంటే మనలో ఉన్న న్యూనతాభావం. మనం కొద్దిమంది ఉన్నాం, కొద్ది వాటి వనరులు మన దగ్గర ఉన్నాయి, అసలు మనకే సరిపోవట్లేదు. ఇతరుల అవసరతలు కూడా మనం కలిపితే సామాజికంగా మనం ఎక్కడ ఉంటామని చెప్పి సోమరుల వలె కూర్చుంటున్నామేమో ఆలోచన చేయాలి. ప్రభువు 5,000 మందికి ఆహారం పెట్టిన ఈ అద్భుతంలో ఇలాంటి భావనకు ప్రత్యుత్తరముగా తన శిష్యులకు 4 స్పష్టమైన సూచనలు ఇస్తామన్నాడు. 1, 18వ వచనంలో, వాటిని నా యొద్దకు తెండి. 19వ వచనంలో, 5 రొట్టెలు 2 చేపలు తన వద్దకు తేబడినప్పుడు యేసు ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించాను. 3, ఆ రొట్టెలు విరిచి. 4, శిష్యులు జనులకు వడ్డించిరి. ప్రభు చెప్పిన మొదటి మాట, బ్రింగ్ దెమ్ హియర్ టు మీ. మనం మొదలు పెట్టవలసిన స్థలం ఇదే. ఇట్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ సరెండర్ టు ది లార్డ్. స్వాధీనపరచుట లేక స్వాధీనంలో ఉంచుకొనుట. సరెండర్ ఆర్ కంట్రోల్. యేసుక్రీస్తు ఈ సంఘానికి స్వంతదారుడు. ఈ దేవాలయము, ఈ కుటుంబము, ఈ ఆస్తి ఇవన్నీ ఆయనవి. ఒకవేళ ఆయన స్వాధీనంలో వీటిని ఉంచకుండా మనం కంట్రోల్ చేస్తూ ఉంటే, నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘాన్ని
నాకు ఇవ్వండి అని ఆయన అడిగితే మనం సిగ్గుపడాల్సి ఉంటుంది. కనుక ఈ దినాన్ని తాజాగా ఆయన స్వాధీనంలో ఉన్న సంఘాన్ని ఆయనకు అప్పగించి ఈ ప్రజలు, ఈ ప్రార్థనలు, ఈ ఆర్థిక వనరులు, ఈ మానవ వనరులు సమస్తము ఆయనవే అని ఎరిగి ఆయన దగ్గరకు వాటిని తెచ్చేవారముగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ మాట ప్రభువు చెప్పింది, 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి జీసస్ బ్లెస్డ్ వాట్ దే బ్రాట్. వారు తెచ్చిన వాటిని ప్రభు ఆశీర్వదించాడు. మనం ఎంత బుద్ధిహీనులు అంటే ఆయనకు స్వాధీనపరిస్తే మనకు తక్కువైపోతుందేమో అని చెప్పి తలంపు మనలో ఉంటుంది. కానీ వాస్తవికత ఏమిటంటే యేసు మన ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తే ఆయన శక్తిని బట్టి మరింత ఫలభరితమైన సేవ, మరింత ఫలభరితమైన పరిచర్య. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ఆశీర్వాదము మనలను ఫలింపచేస్తుంది. కనుక ఆయనకు విధేయత చూపేవారంగా ఉంటే ఆయన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటాము. ప్రార్థనలో ఆయన కొరకు కనిపెట్టాలి, ఆరాధనలో ఆయన కొరకు కనిపెట్టాలి. ఆయన్ని సేవించుచు లాస్ట్ కమిషన్ ప్రకారము బూదిగంతముల వరకు సువార్త ప్రకటించి ఆధిక్యత పొందుకోవాలి. మూడవ సంగతి, ఆ రొట్టెలు విరిచి జీసస్ బ్రోక్ ది లోవ్స్, విరగగొట్టబడే స్థలం. ఉన్నవాటితోనే తృప్తిపడే క్రైస్తవుడు పూర్తి అభిషేకం పొందలేడు. ఆయన మనలను విరగొట్టాలి. ఒకవేళ ఆయన మనలను విరగొట్టడానికి మనం అనుమతించకపోతే ఆయన పరిచర్య సంపూర్ణంగా జరిగించలేము. ఏ వ్యక్తిని చూచి యెహోవా ఆనందిస్తాడో యెషయా వివరిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం చివరి భాగంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టించుతున్నాను. దీనుడై ఆయన మాట కొరకు ఎదురు చూస్తే ఆశీర్వాదం పొందుకుంటాము. చివరిగా ఆయన చెప్పిన మాట, ద డిసైపుల్స్ గేవ్ టు ది మల్టిట్యూడ్స్. శిష్యులు జనులకు వడ్డించిరి. మనం పొందుకున్న ఆశీర్వాదాలు పంచాలి. శక్తివంతమైన సత్యం ఏమిటంటే యేసు ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు, శిష్యులు జనులకు వడ్డించారు. ఇది సరైన పద్ధతి. ఈ దినాల్లో చాలామంది నూతన పద్ధతిలో ప్రభువుని ఎదుర్కోవాలని, దైవ సంబంధమైన సమావేశాల్లో పాల్గొవాలని ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అనేకులు అభిషేకం పొందిన వాక్యోపదేశకుల దగ్గర లేఖన భాగాలు అధ్యయనం చేసి ఆత్మీయంగా బలపరుస్తారు. బట్ ఇట్ కెన్ బి సెల్ఫ్ ఓరియంటెడ్ క్రిస్టియానిటీ. ప్రమాదకరమైన సంగతి ఏమిటంటే యేసు వారికి ఇస్తాడు, వారెవరికి పంచరు. తాము పొందుకున్న ఆత్మీయ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకున్నందువల్ల వాక్యం అనే ఖడ్గము తుప్పు పడుతుంది. ఒకవేళ వారు మృత సముద్రం వంటి వారనే సంగతి మనం గమనించాలి. మనం ఇతరులకు ఎంత ఇస్తే అంతగా ఆయన తాజా నీటితో మనల్ని నింపుతూ ఉంటాడు. కనుక దేవుని ఆధీనంలోనికి మనం వచ్చినప్పుడు అనేకులు ప్రభావితం చేయబడాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తిరి. దేవుని మహిమా ప్రభావాలు మానవ జీవితంలో ప్రత్యక్షపరచబడడం శిష్యులు చూస్తూ ఉన్నారు. దేవుని కుమారుని ఆశ్చర్య కార్యాలు వారిని ఆశ్చర్యపరిచింది. ఎన్నటెన్నటికి మరువలేని అనుభవంలోనికి వారు నడిపింపబడ్డారు. ఆకలి గొన్న వారికి ఆహారం పెట్టడం, మానవుల జీవితాలు పరివర్తన చెందడం, పురుషులు స్త్రీలు క్రీస్తు దగ్గరకు వచ్చి మేలు పొందడం జనసమూహాలకు తెలియబడాలి. శిష్యులు ఒకవేళ వారిని పంపివేసి ఉంటే ఎంత గొప్ప అనుభవాన్ని పోగొట్టుకుని ఉండేవారో. వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడి. ద కోర్ ఫేజ్ ఆఫ్ జీసస్ ఈజ్ ద కీ టు ఆల్ ఆఫ్ దిస్. యేసు తన శిష్యులకు ఇచ్చిన ఈ క్లుప్తమైన ఆదేశము సూటిగా చెప్పబడింది. వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడి. ఇంగ్లీష్ బైబిల్స్లో యు గివ్ దెమ్ సంథింగ్ టు ఈట్ అని ఉంది. వారికి ఏమైనా కొంచెం పెట్టండి అనే అర్థం వచ్చే మాట. ఈ కాలం నాటి క్రైస్తవ విశ్వాసులకు ఇది దేవుని మాట అని నేను నమ్ముతా ఉన్నాను. ఒక సవాలు క్రైస్తవుల ముందు యేసు ప్రభు దినాన్ని ఉంచుతూ ఉన్నారు. ఆయన చెప్పే మాట, మీరే వారికి భోజనం పెట్టుడి. ఈ ఆజ్ఞలోని మొదటి మాట మనం చూస్తే మీరే, యు అనగా ఎవరు? మీరు బహువచనం కాదు. ఈ మాటలు వినేవారు ఎవరైనా, ఈ మాటలు చదివేవారు ఎవరైనా బాధ్యత వహించాల్సిందే. నేను జ్ఞాపకం చేశాను హయ్యర్ దొర గారి త్యాగపూర్తమైన పరిచర్య.
ఆయన 3 పర్యాయాలు భారతదేశం వచ్చారు. సుమారు 14 సంవత్సరాలు పరిచర్య చేశారు. పాఠశాల స్థాపించారు, విద్యా సంస్థలు స్థాపించారు, దేవాలయాలు స్థాపించారు, హైందవ స్త్రీల కొరకు పాఠశాలలు స్థాపించారు, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఆ దినాల్లో ఆయన పరిచర్య చేయడం అంటే 12,000 మైళ్ళు ఆయన ప్రయాణం చేసి అమెరికా దేశం నుండి కొలంబో 4 నెలలు ప్రయాణం చేశారు. అక్కడ నుండి ట్యుటికోరన్ వరకు ఒక చిన్న బోట్లో వచ్చారు. ట్యుటికోరన్ నుండి చెన్నై, చెన్నై నుండి నెల్లూరు, నెల్లూరు నుండి ఒంగోలు, ఒంగోలు నుండి బాపట్ల వచ్చి బాపట్ల దగ్గర ఒక పల్లకి కొనుక్కుని 2 తాడి చెట్ల మధ్య రాత్రులు ఆ పల్లకిలో ఉండేవారు. ఒక ఎద్దుల బండిలో పగలంతా దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు. ఆ దినాల్లో అంత కష్టపడి ఆయన ప్రయాణం చేసి పగలు డేగల అరుపులు, రాత్రులు నక్కల అరుపులు, వాటిని సహిస్తా మరి పల్లకీలో ఉండడం అనేది విచిత్రమైన సంగతి. గుంటూరు మిషను, రాజమండ్రి మిషను, పల్నాడు మిషన్ అని 3 కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గురజాల ప్రాంతంలో ఆయన గొప్ప పరిచర్య చేశారు. ఒక బోర్డింగ్ హోమ్ నిర్మించి కొంతమందిని ఉపాధ్యాయులుగా తయారు చేయాలని ఆయన ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ కరోనా ఏ విధంగా వచ్చిందో ఆ దినాల్లో కలరా వచ్చి చాలామంది చనిపోతున్నారు. అందుచేత ఆయన ఒక సమాధి తవ్వించుకున్నారు. ఆయన ఎద్దుల బండిలో ఉండే ఒక పెట్టే శవపేట కావాలని అనుకున్నారు. ఈలోపు బోర్డింగ్ విద్యార్థి ఒక అతను చనిపోతే తన కొరకు త్రవ్వించుకున్న సమాధిలో ఆ బిడ్డను ఉంచడం జరిగింది. అంత మాత్రమే కాదు, కానీ కొన్నిసార్లు చెట్ల కింద ఆయన నిద్రపోయిన పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది వచ్చి మేము క్రైస్తవ మతం స్వీకరిస్తాము, మాకేమి ఇస్తామంటే ఆయన చెప్పాడు, సువార్త అనేది అమ్ముకునేది కాదు, పట్టుకునేది. బాప్తిసం ఇవ్వాలని ఆయన తొందరపడేవాడు కాదు. ఒకసారి ఒక స్త్రీ వచ్చి నేను బాప్తిసం పొందాలని అనుకుంటున్నాను, నా భర్త అంగీకరించడం లేదంటే అయ్యర్ దొరగారు చెప్పిన మాట, అమ్మ నీ బాప్తిసం కొంతసేపు వాయిదా వేయి, ప్రార్థన చేయి, నీ భర్తను గెలుచుకో అని చెప్పాడు ఆయన. 18 నెలల పరిచర్యలో 7 పాఠశాలలు స్థాపించాడు. 1 సంవత్సర పరిచర్యలో 6గురికి బాప్తిసం ఇచ్చాడు ఆయన. భారతదేశంలోని పేదరికాన్ని చూసి 54వ ఏట అమెరికా దేశం వెళ్ళి వైద్య శాస్త్రం చదివి తిరిగి వచ్చి పరిచర్య చేశాడు. ఆఖరిసారి 77 సంవత్సరాల వయసులో ఆయన భారతదేశం రావడానికి ప్రయత్నం చేసి బొంబాయి చేరాడు. బొంబాయి నుండి అప్పుడే రైల్వే లైన్ వేశారు, షోలాపూర్ వరకు రైల్లో ప్రయాణం చేశాడు. షోలాపూర్ నుండి హైదరాబాద్ వరకు, హైదరాబాద్ నుండి గురజాల వరకు ఆయన 2 ఎద్దుల బండిలో ప్రయాణం చేయడం అనేది ఊహించలేని సంగతి. బురదలో బండి దిగబడిపోతే అయ్యర్ దొరగారు దిగి బండిని పోయడం, రోజుకి 4-5 మైళ్ళు నడవడం చేసేవారనే సంగతులు కూడా ఆయన చరిత్ర గురించి రాయబడింది. ఆయన మిషనరీగా పంపేటప్పుడు యోనా గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం, లేచి పోయి ప్రకటించు అనే ఒక వాక్యం ఆయన పట్టుకుంది. ఆయన శ్రమలు కూర్చి మరి ఒక వితంతువుని వివాహం ఆడాడు. ఆ వితంతువు 20 సంవత్సరాల దాంపత్య జీవితం తర్వాత చనిపోయింది. 5 బిడ్డలు కలిగారు. ఆ బిడ్డలను వదిలి ఆయన భారతదేశం వచ్చి 14 సంవత్సరాలు సువార్త సేవతో పాటు సామాజిక స్పృహ ప్రజల్లో కల్పించడం అనేది అద్భుతమైన సంగతి. మీరే భోజనం పెట్టుడి అనే మాట ఆయన సూటిగా తీసుకుని ఆ మీరేలో నేను ఉన్నాను అని చెప్పి ఆయన ఈ పరిచర్య చేశాడు. తెలుగు తమిళ భాషలు నేర్చుకున్నాడు. చిన్న ప్రశ్నోత్తరి ప్రచురించి అనేకులకు అందించాడు. అనేక మందిని ప్రయోజకులుగా సమాజంలో తీర్చిదిద్దాడు. ఆ మహానుభావుడు మనకు స్ఫూర్తి. కనుక మీరే వారికి భోజనం పెట్టుడి అనే మాట ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే 178 సంవత్సరాల క్రితము ఈ మాటకు స్పందించి అయ్యర్ దొరగారు మనకు ఇచ్చిన ఈ గొప్ప సువార్త వెలుగును బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. 178 సంవత్సరాల క్రితము ఆయన విత్తిన విత్తనం ఈ దినాన్ని పెద్ద పెద్ద వృక్షాలుగా ఈ ప్రాంతం అంతా వెలుగొందడం అనేది మనం చూస్తూ ఉన్నాము. కనుక ఆయన కృషి ఫలించింది. ఈ దినాన్ని మనలో అనేక మందిమి యేసు ప్రభు శిలువలో సమకూర్చిన ఆ రక్షణ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. రెండవ మాట ప్రభు చెప్పిన మాటలో మీరే వారికి, వారు అంటే ఎవరు? ఈ భూమి మీద ఉన్న ఎవరైనా సరే, ఏ రంగు, ఏ జాతి, ఏ కులము, ఏ సామాజిక వర్గమైనా, ఏ భాష అయినా, వారు అనగా
మన తరంలో దేవుడు మనల్ని నడిపించుతుండగా మనం కలిసేవారందరూ. వారు అనగా మన ప్రజలే కాదు, కానీ ప్రతివాడు. మంచి సమరయుని కథ చెప్పడంలో యేసు చెప్పిన సంగతి లూకా 10:37, నీవును వెళ్ళి అలాగు చేయుము. వారు అనగా అవసరతలో ఉండి మన నుండి పొందుకొనగల వారు ఎవరైనా సరే వారు అనబడుతుంది. ప్రకటన గ్రంథంలో ఇది ఈ విధంగా చెప్పబడింది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవుని వారికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. వారు అనగా ప్రతి వంశంలో ప్రతి భాష నుండి ప్రతి ప్రజ నుండి ప్రతి జనము నుండి తేబడాలి. ప్రభు అయిన యేసు చెప్పిన మాట, మీరు వారికి భోజనము పెట్టుడి. ఇంగ్లీష్ అనువాదంలో సంథింగ్ అని ఉంది. ఇట్ ఈస్ బేసికలీ ది ఆపోజిట్ ఆఫ్ నథింగ్. యేసును మన సంఘాల్లో మన జీవితాల్లో కలిగిన వారంగా మనం ఆనందిస్తూ, ఒకవేళ యేసును కలుసుకునే సమయం వచ్చినప్పుడు ఇతరుల చేతిలో ఏమీ లేకుండా చేస్తే సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఒక భక్తుడు మత్తయి సువార్త 15వ అధ్యాయం 21-28 వచనాల మధ్య పేర్కొనబడిన కనాను స్త్రీ గురించి ప్రసంగిస్తూ మధ్యలో ఆయన గొంతు బొంగురుపోయింది. ఆయన అంటున్నాడు, ఐ హ్యావ్ ఎ కంటిన్యూయింగ్ విజన్ ఆఫ్ పీపుల్స్ ఆఫ్ ఎవ్రీ కలర్, background, nation and tribe. Like the woman, they stretch out their hands and they say, do not give me a loaf of bread, nor even a slice of bread, but just crumbles that fall from the master's table. వారు అడిగేది ఆ కొంచెమే. మన అధునాతనమైన ఆరోగ్యవంతమైన సంఘ సహవాసాన్ని, సభలని, సమావేశాలని, వనరుల్ని, పదవుల్ని, అధికారాన్ని వారు కోరడం లేదు. కానీ ప్రభు బల్ల దగ్గర మనం విందు ఆరగించుచుండగా యజమానుల బల్ల మీద నుండి పడే మొక్కలు వారు ఆశిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ భూలోకం విడిచి పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏ కొంచెము నువ్వు తీసుకుని వెళ్తావో నాకు తెలియదు, కానీ కొంచెము పెట్టుడి అని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రభు చెప్పిన మొదటి మాట మీరే, రెండవ మాట వారికి, మూడవ మాట భోజనము, నాలుగవ మాట పెట్టుడి. గివ్ అని ఉంది. దట్ షూర్లీ ఈజ్ ది హార్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ అన్నాడు ఒక ఆయన. పొందుకోవాలనే కానీ ఇవ్వలేని ఆలోచన లేనివారు, ఇవ్వాలనే ఆలోచన లేనివారు. టేకింగ్ ఈజ్ మెటీరియల్, గివింగ్ ఈజ్ స్పిరిచువల్ అన్నాడు ఇంకొక ఆయన. లివింగ్ ఈజ్ లవింగ్, లవింగ్ ఈజ్ గివింగ్ అన్నాడు ఇంకొక ఆయన. దేవుడు తన అద్వితీయ కుమారుని మన కొరకు ఇచ్చాడు కనుక మనం కూడా మరణించుచున్న లోకానికి ఏదో ఇవ్వాలి, ఏదో పెట్టాలి. ప్రభువు ఆ దినాన్ని తన శిష్యులకు చెప్పిన మాటే మనలను ఉద్దేశించి కూడా చెప్తా ఉన్నాడని ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన భారతదేశ పరిస్థితులు ఆలోచించిన మన దేశంలో ఇంకా క్రైస్తవుల జనాభా 2.5% పరిమితమైంది. ఒకవేళ క్రైస్తవునిగా, క్రైస్తవ సంఘముగా, క్రైస్తవ సమాజముగా మన సాక్ష్యము సరైనది రీతిలో లేదేమో ఆలోచన చేయాలి. హయ్యర్ అనే ఒక సామాన్య వ్యక్తి ఆ దినాన్ని ఒక విత్తనం విత్తాడు. ఈ దినాన్ని అంచెలంచెలుగా ఎదిగి మహావృక్షంగా నిలబడే స్థాయికి సంఘం చేరింది. ఆయన విడిచి వెళ్ళిన వారసత్వాన్ని మనం కొనసాగించాలి. ఆయన మాత్రమే కాదు, కానీ అనేక మంది మిషనరీలు త్యాగపూరితమైన సేవ చేశారు. ఈ సువార్త దినమని పేరు పెట్టాము. హయ్యర్ గుంటూరులో కాలు పెట్టిన రోజు సువార్త సుదినం. సువార్త అనేకులకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎంకే ది ఫాదర్ ఆఫ్ మిషన్స్ 1761 ఆగస్టులో నార్థాంప్టన్ షైర్ పాలర్స్పూర్ అనే కుగ్రామంలో కాంతి విహీనమైన శతాబ్దంలో జన్మించాడు. పేద కుటుంబము, పెద్ద విద్య లేదు. చర్మవ్యాధిని బట్టి ఆరు బయట పనిచేయలేని స్థితిలో చెప్పులు తయారు చేసేవానికి సహాయకుడు. చెప్పులు కుట్టడంలో కూడా రాణించినందున ఆదాయం పెంచుకోవడానికి ఒక పాఠశాల ప్రారంభించాడు. అది ప్రయోజనకరం కాలేదు. దాంతో పెళ్లి చేసుకున్నాడు. సంతోషం ఇవ్వలేదు. ఘోర వ్యాధితో కుమార్తె చనిపోయింది. తను కూడా బట్టతల వాడైపోయాడు. చిన్న సంఘానికి కాపరిగా పిలువబడ్డాడు.
కానీ నీ ప్రసంగాలు మాకు నచ్చలేదని చెప్పి ఆయన్ను అభిషేకం పొందకుండా పక్కన పెట్టారు. ఇలాంటి కరికులం వైటే అయింది. అయితే కెప్టెన్ కుక్స్ వాయేజ్ అనే పుస్తకము అతని జీవిత గమనాన్ని మార్చింది. తను తయారు చేసిన ప్రపంచ పటాన్ని తన చెప్పుల దుకాణంలో పెట్టాడు. కొన్ని దేశంలో ప్రజల వివరాలు క్రీస్తు కొరకు వారిని చేరాలనే దృఢమైన ఆసక్తి కనుక ఒక సామాన్యుడు ఫాదర్ ఆఫ్ మిషన్స్ అని పిలువబడే స్థాయికి ఎదిగాడు. నేను సామాన్యుడిని, నా వల్ల ఏమవుతుందని ఆయన అనుకోలేదు. గాడ్ డిలైట్స్ టు యూజ్ ది మోస్ట్ అన్లైక్లీ వెసల్స్. క్యారీ వాజ్ ఎన్ అన్సక్సెస్ఫుల్ షూ మేకర్, ఏ ఫెయిల్డ్ స్కూల్ టీచర్, ఏ స్ట్రగ్లింగ్ పాస్టర్. అలాంటి ఆయన్ని దేవుడు బలంగా వాడుకున్నాడు. ఒకవేళ విలియం కేరీ, ఫాదర్ హయ్యర్, రెవరెండ్ వ్యాలెట్ ఇలాంటి మిషనరీల గురించి మనం ఆలోచన చేసినప్పుడు వారి చరిత్రలు చదవడం కాదు, వారి జన్మదినాలు ఆచరించడం కాదు, కానీ ఒకవేళ మనం కూడా అదే మోసలో భారతదేశాన్ని ప్రభు కొరకు సంపాదించడానికి సామాన్యులమైన మనం పూనుకొనడమే అసలైన సువార్త దిన ఆచరణ అని చెప్పి నేను నమ్ముతున్నాను. మరొక గుర్తింపు లేని స్త్రీ గురించి కూడా చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్లోని ఒక సామాన్య స్త్రీ ఒక అవిశ్వాసి కుటుంబంలో 25వ సంతానముగా పుట్టింది. చిన్న చదువు, పురుషాధిక్యత ప్రపంచంలో తనకన్నా పెద్దవాడిని వివాహం ఆడింది. 19 మంది పిల్లలను కన్నది. 9 మంది చనిపోయారు. ఇల్లు తగలబడిపోయింది. ధాన్యాగారం పడిపోయింది. అనారోగ్యము, ఆకలి బాధ. 1689లో వివాహం చేసుకున్న శామ్యుయల్, సుసన్న 1697లో పరిచర్య ప్రారంభించి అట్టి పరిస్థితుల్లో 40 సంవత్సరాల పరిచర్య కొనసాగించారు. ఆ పరిచర్య కష్టంలో కులిమి. అయితే శామ్యుయల్ జీతం చిన్నది కనుక రుణబాధను బట్టి ఆయన చెరసాల్లో వేయబడ్డాడు. కనుక సుసన్న మీద కుటుంబ భారం పడింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా దృఢ సంకల్పం. ఆయన ప్రసంగాల కన్నా ఆమె బైబిల్ ధ్యానాలకు ఎక్కువ మంది శ్రోతలు వచ్చేవారు. సుసన్న బిడ్డను కంటే నర్సు బిడ్డ మీద పడితే బిడ్డ చనిపోయాడు. ఆర్థిక సహాయం చేస్తానన్న సోదరుడు మాయమైపోయి తిరిగి రాలేదు. తన భర్త గుర్రముల చేత తొక్కబడ్డాడు. రోగి అయి తిరిగి లేని పరిస్థితికి వెళ్ళాడు. ఇలాంటి దుర్భర పరిస్థితుల నుండి సుసన్న వెస్లీ 2 ప్రసిద్ధ సువార్థికుల్ని ప్రపంచానికి అప్పగించింది. ఒక ఆయన జాన్ వెస్లీ, రెండవ ఆయన చార్లెస్ వెస్లీ. ద మదర్ హూ రేజ్డ్ దెమ్ షుక్ ది వరల్డ్ త్రూ దెమ్. గాడ్ విల్ యూజ్ స్ట్రగ్లింగ్ పీపుల్, సీమింగ్లీ ఫీరింగ్ పీపుల్ ఇఫ్ దే ట్రస్ట్ హిమ్. మీరే వారికి భోజనం పెట్టుడు అని ప్రభు చెప్పడంలో నేను నువ్వు కూడా అందరూ మీరులో ఉన్నాము. మేము సామాన్యులము, మా వల్ల ఏమవుతుందని చాలామంది వెనుకకు తగ్గుతూ ఉంటారు. కానీ విలియం కేరీ, సుసన్నాల చరిత్ర మనం చూసినప్పుడు, తండ్రి గారైన హయ్యర్ చరిత్ర మనం చూసినప్పుడు దేవుని చేతిలో సామాన్యులు సహితము బలమైన సాధనాలుగా వాడబడతారు. కనుక మన దేశంలో ఇంకా అనేక మంది ఆత్మీయ అంధకారంలో అలమటిస్తూ ఉంటే, ఆత్మీయ ఆహారం కొరకు అరులు చేస్తూ ఉంటే, ఇది నా బాధ్యత, నా వంతు అని తలంచకుండా పట్టి పట్టినట్టు ఉండడం అనేది క్షమార్హం కాదని పరిశుద్ధాత్మ దేవుని మాటను బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. మనకున్న పరిధిలో మనం సువార్తను ప్రకటించాలి. రోమాపత్రిక 10వ అధ్యాయంలో చెప్పబడిన ఒక మాట చదవడానికి నేను ఇష్టపడుతున్నాను. 13వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూస్తే, ప్రార్థించేవారు, ప్రకటించేవారు, పంపించేవారు, వినేవారు, విశ్వసించేవారు అని విశ్వాసుల్ని విభాగించడం జరిగింది. ఈ ఉదయకాలమందు హయ్యర్ దొరగారు గుంటూరులో కాలిడిన ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం ఆవిర్భవించిన ఈ సువార్త దినాన్ని మనం ప్రార్థించే వారంగా ఉన్నామా, ప్రకటించే వారంగా ఉన్నామా, పంపించే వారంగా ఉన్నామా, వినే వారంగా ఉన్నామా, విశ్వసించే వారంగా ఉన్నామనే సంగతి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. దాదాపు 400 మంది మిషనరీలు, ఫాదర్ హయ్యర్ తర్వాత మహిళా మిషనరీలు, మిషనరీ కుటుంబాలు గుంటూరు, రాజమండ్రి, పల్నాడు మిషన్ ప్రాంతాల్లో బడి గుడి సేవలు జరిగించారు. వారి సేవా ఫలితంగా విద్య విమోచకాత్మకమైంది. పాఠశాలలో బాలురు బాలికలు విద్య ఆర్జించడంతో దళిత వాడలు వెలుగులు నిండాయి, జీవితాలు వికసించాయి.
బాధ్యత నలిగిన జీవితాలు స్వతంత్రులయ్యారు. సామాజిక జీవనంతో ఆత్మీయ జీవితాలు కూడా బలపడ్డాయి. పాఠశాలలే గుడులై, ఉపాధ్యాయులే గురువులై రక్షణ సందేశాలు అందివ్వడంతో మిషనరీలు బాప్తిసాలు ఇవ్వగా కాంగ్రిగేషన్లుగా క్రైస్తవ సమాజాలు ఆవిర్భవించాయి. దళిత వాడల్లో మిషనరీలు అందించిన వైద్య, సామాజిక, సాంకేతిక సేవలతో నూతన సమాజాలుగా నిర్మించబడ్డాయి. కళాశాలలు, వైద్యశాలలు, వైవిధ్య సంస్థల సేవలతో క్రైస్తవులు నవచైతన్యం పొందారు. మిషనరీల భవిష్యత్ ప్రణాళికలతో తెలుగు లూథరన్ క్రైస్తవులు సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఎదిగి నాయకత్వంలో వృద్ధి చెందారు. ఈ దినాన్ని ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘంలో 20 లక్షల మంది విశ్వాసులు సభికులుగా ఉండాన్ని బట్టి తరతరాలుగా, సంవత్సరాల తరబడి అనాగరికులను నాగరికులుగా చేయడంలో, చీకట్లో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించడంలో, నాశన మార్గంలో ఉన్నవారిని రక్షణ మార్గానికి నడిపించడంలో ఆ మహానుభావుడు, పితామహుడు ఫాదర్ హయ్యర్ చూపిన ఆ రక్షణ మార్గాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాము. ఆయనతో పాటు పరిచర్య చేసిన మిషనరీలందరికీ నివాళులు అర్పిద్దాము. 20 మందికి పైగా మిషనరీలు ఈ ప్రాంతంలో చనిపోయారు. ఒక మిషనరీ 25 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. మిషనరీలు భార్యలు చనిపోయారు. మిషనరీలు ప్రాణార్పణం చేశారు. వారి ప్రాణత్యాగమే ఈ దినాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము. మనలో చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, సంఘం నాకేం చేసింది, చర్చి నాకేమి ఇస్తుందని. ఈ దినాన్ని మనము చక్కని వస్త్రాలు ధరించడము, చక్కని ఉద్యోగాలు చేయడము, చక్కని విద్య అభ్యసించడము కారణం ఆ మిషనరీలు మనకు పెట్టిన భిక్ష, వారు చేసిన ప్రార్థనల ఫలితం, వారి సేవ ఫలితం. అందును బట్టి నాటి గొప్ప దైవజనులు మన మధ్యకు వచ్చి చేసిన పరిచర్యను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాము. ఫాదర్ హయ్యర్ విడిచి వెళ్ళిన క్రైస్తవ వారసత్వాన్ని కొనసాగిద్దాము. విద్యా, వైద్య రంగాల్లో తిరిగి మునుపటి వైభవాన్ని మన సంస్థలకు తేవడానికి ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నం చేద్దాము. ఈ శుభదినాన్న మీరే వారికి భోజనం పెట్టుడి అని ప్రభువు ఇచ్చిన ఆదేశాన్ని మన జీవితాల్లో అన్వయించుకుంటూ సామాన్యులైన మిషనరీలు చేసిన విశిష్టమైన సేవను, త్యాగపూరితమైన పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా సన్నద్ధులమై భారతదేశాన్ని ప్రభు కొరకు సంపాదిద్దాము. ఆత్మలు ఇంకా చీకట్లో అలమటిస్తూ ఉంటే వారిని వెలుగు దగ్గరకు నడిపించే వారంగా ఉందాము. నరక మార్గంలో ఉన్న అనేకులను శిలువ దగ్గరకు నడిపించి ప్రభుని రక్షకునిగా అంగీకరించడానికి మనవంతు కృషి చేద్దాము, ప్రార్థన చేద్దాము, ఐకమత్యంతో ముందుకు సాగిపోదాము. మన ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎన్నటికి ఆసక్తులై ఉండుడి అని దీక్ష పొందాము. దేవునికి మహిమ కలుగునుగాక.